తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందా? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార దూకుడు పెంచిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం వల్ల గల్లీలో, ఢిల్లీలో తిరుగులేదని సంకేతాలను కమలం పార్టీ పంపాలనుకుంటోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలేంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నెల 27వ తేదీన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. పట్టభద్రుల ఎన్నికలో ఎలాగైనా పట్టు సాధించాలని మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్య నేతలు కూడా ప్రచార రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి యాదాద్రి, హనుమకొండల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పార్టీ అంచనా వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. కలిసి వచ్చే అన్ని అంశాలను అస్త్రాలుగా మార్చుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే చరిత్ర తిరగరాసినట్టే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ ప్రభావం ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయనే దృక్పథంతో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా పార్టీ బలోపేతమవుతుందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని చూస్తోంది. ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని పార్టీ అధిష్టాన పెద్దలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, యువతపై ఎలాగైతే వివక్ష చూపించారో అదే వివక్షను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూపిస్తోందని బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తామని మభ్యపెడుతోందని ప్రచారంలో దూసుకు వెళుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటే కేవలం బీజేపీ మాత్రమే ప్రశ్నించే గొంతుగా మారుతుందని, ఒక్క అవకాశం ఇస్తే శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనవుతానని బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పిన హామీలను ప్రశ్నిస్తూ బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి బీజేపీకి కలిసి వచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కాషాయ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం కాబట్టి ఖమ్మంలో టీడీపీ ప్రభావం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉన్నవారే టార్గెట్ గా వారిని ఆకట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి పట్టభద్రుల ఓటర్ల జాబితాతో వారిని ఆకర్షించడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇక 3 జిల్లాల్లో బీజేవైఎం శ్రేణులు కూడా పట్టభద్రుల ఉప ఎన్నికలు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎవరికి పట్టుందో అక్కడి వారితోనే విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. మొత్తానికి ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఉన్న సమయంలోనే విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. ప్రాధాన్యత పరంగా జరిగే పట్టభద్రుల ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీకి పట్టభద్రులు ఎంతవరకు మద్దతు పలుకుతారు? అధికార కాంగ్రెస్ నుంచి పట్టభద్రుల్ని బీజేపీ ఏ మేరకు ఆకర్షిస్తుందో, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే ఈ 3 జిల్లాల్లో బీజేపీ ఏ మేరకు ఓటింగ్ సాధిస్తుందో వేచి చూడాలి.